ఏంటి అంబటి రాంబాబు అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి ముందుగా? మంచి పనే చేసినారు కదా. ఇంకా చాలా రోజులు టైం పట్టింది, ఇంకా వెయిట్ చేసినారు. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ ఇప్పుడు మొదలు పెట్టినారు. ఇక్కడ నుంచి మొదలు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా లేట్ చేశారు. ఓకే, అంటే ముఖ్యమంత్రి గారిని దూషించిన కేసులో ఆయన మీద అరెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా తప్పు ఎవరు చేసినా తప్పే కదా అది. వాళ్ళు ఇంకా కలగా అంటా ఉన్నారు, ఇంకా మన రాజ్యమే ఉందిలే, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే టైప్లో వాళ్ళు ఇంకా భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ అంతా వదిలిపోతుంది ఇప్పుడు. సో మీరు కూడా చూసే ఉంటారు ఆ వ్యాఖ్యలు, నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. అది ఎవరైనా తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఎవరినైనా ఏ పార్టీ అయినా కానీ అట్లా అంత ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ప్రజలను ప్రేరేపించే స్థాయిలో ఉండి కూడా మీరు అంత వీధి రోడ్ల మాదిరి మాట్లాడే పద్ధతి కాదనేది మా అభిప్రాయం. ఇవన్నీ కూడా అక్రమ కేసులు, కక్షపూరితంగా పెట్టారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. పబ్లిక్గా అందరు చూస్తూ ఉన్నారు. పబ్లిక్గా జరిగిందే కదా, ఏదో నలుగోడల మధ్యలో జరిగింది కాదు. పబ్లిక్గా చూస్తారు, అంత సోషల్ మీడియాలో వచ్చింది, మీడియాలో వచ్చింది. దాన్ని కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంతసేపు కానీ అభివృద్ధిని దాచిపెట్టడానికి ఏదో ఒకటి పాయింట్ ఆఫ్ ఇష్యూలో అలిగేషన్ చేసి అభివృద్ధిని బయటికి కనపరాకుండా చేయాలనే ప్రయత్నమే తప్ప ఇంకొకటి లేదు. అయితే ఇది ఒక కులం మీద జరిగిన దాడిగా చెప్తున్నారు వాళ్ళు. కులానికి దానికి సంబంధం ఏముంది? ఆయనకంగా మతి ప్రేమించినట్టుంది. అంత కాపులు అంత నమ్మే స్థితిలో ఎవరు లేరు ఆయన మాటలను. జరిగేదంతా వాళ్ళు కూడా బాగా మంచి తెలివిపరులు, వాళ్ళు కూడా బాగా గమనిస్తూ ఉంటారు. చివరికి వీటన్నిటికి సమాధానం 2029లో చెప్తామన్నారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్పేది లేదు, ఇంకా 3 సంవత్సరాల 4 నెలలు ఉంది. పద్ధతిగా బాగుంటే గిన అందరికీ బాగుంటుంది, లేదంటే గిన మీ కర్మ మీరే అనుభవిస్తారు. 29లో ఖచ్చితంగా రప్ప అంటున్నారు, జగన్ 2.0 అంటున్నారు. ఆ రప్ప అనే ఇప్పుడు 11 సీట్లకు పడిపోయారు. ఇంకా రప్ప అంటే పులివెందులు తప్ప ఇంకా ఏదో వచ్చే స్థితిలో ఇప్పుడు లేదు వైసీపీ.